నమస్తే. ప్రస్తుతం మనం మన తొలి వెలుగు ద్వారా వెలుగులోకి వచ్చిన ఒక అంశాన్ని ఈరోజు నవపేట ఎస్ఐ తన డబ్బు దాహానికి చాలా మంది నవపేట మండలంలో చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ ఎస్ఐ ఎలాంటి కేసులు పెడతారని కూడా భయభ్రాంతులకు గురవుతారని చెప్పుకోవచ్చు. అయితే నవపేట మండలంలో మైనర్ బాలిక, అదే విధంగా ఓ గ్రామానికి చెందిన యువకుడు ఇద్దరు ప్రేమించుకున్నారు గత కొంతకాలంగా. అయితే 3 రోజుల క్రితం తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి తల్లిదండ్రులు వెతికి ఆ బాలికను ఈ ఇంటి వద్దకు చేర్చడం జరిగింది. ఈ ఆహ్వానం భరించలేక ఎవరైతే ఆ బాధిత ఎవరైతే బాలిక ఉన్నారో ఆ బాలిక తండ్రి తన వ్యవసాయం పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్న ఘటన చూసాము. అయితే ఇదంతా ఒకెత్తైతే ఆ నవపేట మండల ఎస్ఐ ఎవరైతే ఉన్నారో విక్రము, తను మాత్రము ఆ మృతదేహము తన ఇంట్లోనే ఉన్నప్పటికీ వాళ్ళ నుంచే నా 50,000 కావాలి అంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అది మనం మన తొలి వెలుగు ద్వారా వెలుగులోకి రావడంతో ఈరోజు పోలీసు శాఖలో అదొక చర్చాంశనీయంగా మారింది. ఒకసారి మనం ఎస్ఐ విక్రమ్ గురించి తన విధులు ఏ విధంగా నిర్వహిస్తారో ఒక విషయం మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పోస్టింగ్ నల్లమల ప్రాంతంలో చేయడం జరిగింది. నల్లమల ప్రాంతంలో ఏసీబీకి ట్రాప్ కావడం జరిగింది. ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత కొద్ది కాలం తర్వాత గద్వాలకు తన పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, జోగులాంబ గద్వాల జిల్లాలో. అక్కడ కూడా పేకట స్థావరంపై ఏదైతే దాడి చేసి ఆ పేకట స్థావరంలో డబ్బులు ఏవైతే దొరికినాయో ఆ డబ్బులు మొత్తం తనే తీసుకోవడం జరిగింది. ఆరోపణలపై కూడా బదిలీ చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి నవపేటకి రావడం జరిగింది. నవపేటలో గత కొంతకాలంగా ఈ ఎస్ఐ పేరు మారుమవుతుందని చెప్పుకోవచ్చు. తనకేం ప్రతిరోజు పర్సంటేజ్ లేనిది తను ఇంటికి పోడనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. తన దాహానికి ఈరోజు ఒక ఇంట్లో ఇంటి విలువలు పోతున్నాయి, ఇంటి ఉన్న గ్రామంలో తన విలువలు పోతున్నాయని చెప్పి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో తన మృతదేహాన్ని శ్మశాన మట్టికి తరలించేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ పెద్ద మనుషులంతా కలిసి గ్రామంలో సుమారు ఒక 20,000 రూపాయలు డబ్బులు అప్పుగా తీసుకొని వచ్చి తన అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అంత్యక్రియలు జరిగిన కొద్దిసేపటికే అయితే ఇక్కడ ఒక అంశం, ఎందుకంటే బాలిక కాబట్టి మనం వెన్నులోకి 4,50,000 రూపాయలు ఆ బాలుడితో పెద్ద మనుషులంతా తీర్మానం చేయడం జరిగింది. ఆ బాలికకు సంబంధించి 4,50,000 రూపాయలు ఇస్తామంటూ కూడా ఇరు గ్రామ పెద్దల నుంచి కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది, రాసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తంతంతా ఇక్కడనే అక్కడ నవపేట ఎస్ఐ విక్రమ్ ఎవరైతే ఉన్నారో 4,50,000 బాలిక ఎవరైతే ఉన్నారో బాలిక వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది, నాకు మాత్రం ఒక 50,000 ఇవ్వడానికి ఉండదా అన్నట్టు కూడా ఇక్కడ ఉన్న ఈ పెద్దలు చూస్తున్నాం మనము. ఈ పెద్ద మనిషి వాళ్ళ తమ్ముడు సూసైడ్ చేసుకుంది. ఆ బాలిక తండ్రి ఈ పెద్ద మనిషి యొక్క తమ్ముడు అవుతారని చెప్తున్నారు. వీళ్ళంతా గ్రామస్తులు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఏమేమి చెప్పండి మీరు ఫస్ట్. మా వరుసకు మా తమ్ముడు అవుతాడు, మాకు అంతా ఒకటే కుటుంబము. అయితే వాళ్ళ అమ్మాయి వేరే అతనితో వెళ్ళిపోయింది, శంకర్ అనే కొండాపురం అతనితో వెళ్ళిపోయింది. అమ్మాయి చందు అనే అమ్మాయి, వాళ్ళ ఫాదర్ పేరు శంకరు, చందు అనే అబ్బాయితో వెళ్ళిపోయింది. ఈమె పేరేమో గౌతమి, మా పాప పేరు గౌతమి. అయితే వెళ్ళిపోతే ఆయన తండ్రి ఫోన్ చేసిండు, మాకు కూడా చెప్పలేదు. ఆయన ఫోన్ చేసి పిలిపించినాక నవపేట తీసుకొని వచ్చిండు. తెచ్చి పోలీసులకు అతనే చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పిండు. నాకు సాయంత్రం ఫోన్ చేసి నాకు ఇట్లా అయింది రా అంటే పోయినా. పోలీస్ స్టేషన్ పోతే ఇంకా పోలీసు వాళ్ళు కూడా మాకు పాపను ఏం చేస్తారంటే ఇద్దరు ఉంటే వాళ్ళ అబ్బాయిని కొండపురపులు తీసుకుపోయినారు, వాళ్ళు సూరిటీ పెట్టి తీసుకుపోయారు. పాపనేమో మేము మా ఇంటికి తీసుకుపోయినాం. తీసుకుపోతే నైట్ ఆయన పాప ఇట్లా చేసిందని భరించలేక చనిపోయాడు. ఎల్లయ్య చనిపోతే ఎల్లారి ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ చూసిండ్రు. పంచనామా చేయడానికి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోయిండు మమ్మల్ని. పోలీస్ స్టేషన్ పోయినాం. చేసినాక కొండాపురం వాళ్ళు వచ్చి మా మీద కేసు పెట్టకుండా కొద్దిగా ఏమన్నా ఉంటే పిల్లలకు మేము సహకరిస్తాం, చిన్న పిల్లలు ఉండరు కదా, ఆర్థిక సాయం ఏమన్నా ఉంటే మాట్లాడదామని చెప్పింది. మరి ఏంది చెప్పండి, ఏమన్నా చిన్న పిల్లలు ఉండు, వాళ్ళకి ఏమన్నా డిపాజిట్ చేయండి అని అడిగినాం. వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళు 4,50,000 ఒప్పుకున్నారు. 4,50,000 ఒప్పుకొని అంత్యక్రియలకు 50,000 ఇస్తామన్నారు. ప్రతిమ అక్కడ ఉంది, డేట్ కూడా ఉంది, 10వ డేట్ 10 తారీఖు వచ్చే నెల ఇస్తామని చెప్పారు. సరే ఒప్పుకున్నాం. మేమిద్దరం ఒప్పంద పత్రం రాసుకొని ఎస్ఐ గారి దగ్గర ఉన్నాం. ఎస్ఐ దగ్గర పోతే ఆయన ఎందుకు ఇస్తారు, బయలుకి ఇస్తారు, ఆ పైసలు ఎందుకు ఇస్తారు, మరి నాకేముందని అడిగింది. సార్ చూడండి సార్, చిన్నపిల్లలు మానవత్వంతో అడిగినాం, ఇస్తామని మేము అడిగినాము. అడిగితే వాళ్ళందరికీ వాళ్ళకు లక్షలు ఎందుకోసం నా వరకు వస్తే ఇట్లా చేస్తారు, ఎందుకు నాకేంది చెప్పుండి అని అడిగింది. సార్ ఒక 50,000 ఇస్తాం సార్, దబాయించిండు. మీ ఇష్టం సార్, ఏమన్నా చేసుకోండి సార్ అని అడిగినాం.
మాకు డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు కదా, మీ ఇష్టం సార్ ఏమన్నా చేసుకోండి. నడుని నాకేమో చెప్పుండే అని దబాయించిండు బాగా. అట్లా డబ్బులు ఇవ్వకుండా చేసిండు మాకు. వెళ్ళిపోయి వేరే దగ్గర ఒక 20,000 తీసుకున్నాం, సావుకారు దగ్గర తీసుకొని అడుకొని మేము అంతా సూరిటీ పెట్టినాం. చూపిమంటే కూడా చూపిస్తాం. సూరిటీ 2-3 ఆయనకి ఎవరు లేరు కాబట్టి మేము సూరిటీ పెట్టి మేము కడతామని తీసుకుపోయి అంతా క్లీన్ చేసినాం. నువ్వు ఇప్పుడు పెద్ద మనిషి, ఎందుకు ఎస్ఐ 50,000 అడగాల్సి వచ్చింది? ఎందుకు మీ తమ్ముడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆత్మహత్య అంటే అట్లనే శంకర్ అదే చందు తీసుకుపోయినందుకు ఆత్మహత్య చేసుకోడు. నైట్ కూడా వేస్తున్నాడు. చేసుకున్నందుకు ఇక మేము నైట్ పొద్దుగాల లేచిపోయినాం. మళ్ళా పోయి ఇట్లా అడిగినాం. అయితే మా ఫస్ట్ వాళ్ళని బెదిరించాడు. తీసుకొని తిని వేస్తారు మీ ఇంటికి మీరు రాజు జల్లి అని వాళ్ళని బెదిరి కొడపురపల్లని బెదిరించాడు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏం ఒప్పుకున్నారో మామూలుగా బెదిరిస్తుంది. సార్ అన్ని రాసుకున్నాం, ఒప్పందం ఎస్ఐ సార్ విక్రమ్ సార్ మేము అప్లికేషన్ అన్ని రాసుకున్నాం, ఒప్పందం రాసుకొని అన్ని ఇవన్నీ పోతుంటే లాస్ట్ కి మామూలుగా బెదిరిస్తాడు. మేమే వచ్చిన అరే అవునా మేము కేసు పెడతా, మేమే కేసు పెడతా, అట్లా ఇట్లా మేము ఏ వేరే మంది దొరికిపోతే అలా మీద కేసు పెడతా అంటారు. ఏమంటారు? ఏమంటారు ఈయన కూడా చేసాం అమౌంట్ ఈయన కూడా చేసాం. ఆయన ఎంత అడిగింది? ఆయన అర్థం 50,000 నాకు సరిపో 50,000 ఇస్తామని అంటే కూడా కాదంటాడు. సరిపోవాలి నాకు ఇస్తారా, మీరు ఎన్ని ఇస్తారా, మీరు లావారి వరకు లేస్తారా మీరు అని ఎన్ని తీసుకొని లాగేసాడు. మాకైతే ఇవ్వకుండా చేసింది. ఇప్పుడు ఎస్పీకి కానీ ఎవరైనా పైసా అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేసిందా, కాంప్లైంట్ ఏమైనా చేసిందా, చేయబోతుందా? కాంప్లైంట్ ఇస్తాం డిఎస్పీ గారు చేస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇంట్లో బాగా అంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి, ఇంటిని నడిపే ఒక మనిషి, పెద్ద మనిషి చనిపోతే నేను వాళ్ళ అన్ననేట నేను స్టేషన్ లో పోయి అన్ని చూసి అన్ని ఉన్నాము, నన్నే రాలే అని చెప్తా స్టేషన్ కు. సీసీ కెమెరా చూసుకొని చెప్పమను. సీసీ కెమెరా నాతి రోడ్డు ఈపు పెట్టి మళ్ళీ పెట్టండి సారు, అది చూసుకొని చెప్పమను వాళ్ళు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదేమన్నా ఇంటికి యజమాని ఎవరైతే ఉన్నారో వీళ్ళ తమ్ముడు చనిపోతే ఒక పక్క చనిపోయి అంత బాధ అంటే శోధ సంవత్సరంలో ఉంటే వాళ్ళంతా ఈయనకు మాత్రము డబ్బులు కావాలి, 4,50,000 ఒప్పందం గురించుకున్న ఇరు కుటుంబాలు ఒప్పందం గురించుకున్న నేపథ్యంలో ఎస్ఐకి మాత్రం 50,000 కావాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా, కంప్లైంట్ చేసినా మీరు ఎవరు కూడా రాలేదని అంటూ వీళ్ళ మీద దబాయించడం జరుగుతుంది. వీళ్ళంతా పైసా అధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. చూద్దాం మళ్ళీ ఎటువంటి శాఖపరమైన చర్యలు నవపేట ఎస్ఐ విక్రమ్ పై ఏ విధంగా ఉంటాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ నుంచి మన తెలుగు కోసం మీ మధు.